మనకి చెప్పుకోయే కాన్సెప్ట్ ఏదంటే సీడ్ టెక్నాలజీ అండి. విత్తన సాంకేతికత. ఈ విత్తన సాంకేతికతలో మనకి 5 యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఈ 5 యూనిట్స్ అనేవి అందులో ఫస్ట్ యూనిట్‌లో ఫస్ట్ క్వెషన్ అనేది చూద్దామండి. వాట్ ఈస్ డార్మెన్సీ? వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ సీడ్ డార్మెన్సీ? డార్మెన్సీ అంటే ఏమిటి? దాని యొక్క కాజెస్ ఏంటి అనేది చూద్దాం. డార్మెన్సీ అంటే ఏంటి సాధారణంగా? సుప్తావస్థ అంటారు. అంటే విత్తనాలని మొలకెత్తకుండా కొంతకాలం నిల్వ ఉంచడము. అలా నిల్వ ఉంచడాన్ని ఏమంటారంటే డార్మెన్సీ అంటారు. దానికి కారణాలేమిటి? మొలకెత్తకుండా కొంతకాలం ఉండిపోతాయన్నమాట. ఉండిపోవడాన్నే డార్మెన్సీ అంటారు. దానికి కారణాలేమిటి చూడండి. సీడ్ డార్మెన్సీ ఈజ్ ఎ స్టేట్ వేర్ వేయబుల్ సీడ్స్ ఫెయిల్ టు జెర్మినేట్ ఈవెన్ వెన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్. ఒకవేళ వాతావరణ పరిసరాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మొక్కలనేవి లేదా విత్తనాలనేవి మొలకెత్తకుండా ఉండిపోవడాన్ని ఏమంటారంటే జెర్మినేట్ అవ్వకుండా ఉండిపోవడాన్ని ఏమంటారంటే డార్మెన్సీ అంటారు. దీస్ కెన్ బి ట్రిగ్గర్డ్ బై వేరియస్ ఫ్యాక్టర్స్. దానికి అనేక రకాల కారకాలనేవి ప్రభావితం చేస్తాయి. ఇన్క్లూడింగ్ ఏంటి? హార్డ్ సీడ్ కోట్. ఒక హార్డ్ సీడ్ కోట్ అంటే సీడ్ కోట్ అంటే విత్తనం యొక్క కవచాలు అనేవి చాలా గట్టిగా ఉండడం కానీ, టెంపరేచర్ అనేది రిక్వైర్మెంట్ ఒక ఉష్ణోగ్రతలు అనేవి అవసరం అవడం కానీ, లైట్ సెన్సిటివ్ కాంతి ప్రభావం అనేది ఉంటుంది. టెంపరేచర్ ప్రభావం ఉంటుంది. ఒకవేళ విత్తన కవచాలు మందంగా ఉన్నా సరే అవి సరిగ్గా జెర్మినేట్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇనిబిటరీ కెమికల్స్, అనేక రకాల కారకాలు కూడా ఏం చేస్తాయి, కెమికల్స్ కూడాను మొలకెత్తకుండా చేస్తాయి అన్నమాట. ఓకేనండి. సీడ్ కోట్స్ ఇంపెర్మియబుల్ టు వాటర్ అండి. ఈ సీడ్ కోట్ లేదా విత్తన కవచాలనేవి నీటికి పారగమ్య స్వభావాన్ని చూపించకపోవడం వల్ల. అంటే నీటిని ఆ విత్తనం లోపలికి పెట్టకపోవడం వల్ల కూడాను విత్తనం అనేది మొలకెత్తకుండా ఉండిపోతది. అదే ద సీడ్స్ ఆఫ్ సర్టెన్ ప్లాంట్స్, కొన్ని మొక్కలలో చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఏ రకమైనటువంటి మొక్కలు బిలాంగ్స్ టు ద ఫ్యామిలీస్ లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో గాని, సొలనేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో గాని, మాల్వేసి కుటుంబానికి చెందిన మొక్కలు గాని, ఇతర మొక్కల్లో సీడ్ కోట్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. సీడ్ కోట్ అనేది ఎలాగుంటదండి? హార్డ్‌గా ఉంటుంది. విచ్ ఆర్ ఇంపెర్మిబుల్ టు వాటర్. ఆ సీడ్ కోట్ అనేది గట్టిగా ఉండడం వల్ల వాటర్ అనేది ఆ మొక్కలోనికి వెళ్ళదండి. ఆ విత్తనంలోనికి వెళ్ళదు. ది సీడ్స్ రిమైన్ డార్మెంట్ అంటిల్ ద ఇంపెర్మిబుల్ లేయర్ డికే బై ద యాక్షన్ ఆఫ్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అను. ఈ సూక్ష్మజీవులనేవి అంటే మృత్తికలో ఉన్నటువంటి సూక్ష్మజీవులనేవి ఆ విత్తనం యొక్క ఆ దృఢమైనటువంటి కవచాలను తొలగివేయడం వల్ల కూడాను, ఆ విధంగా లేయర్ డికే అంటే తొలగించడం వల్ల కూడాను ఆ పెర్మియబిలిటీ అనేది వచ్చి అప్పుడు సీడ్స్ అనేవి జెర్మినేట్ అవుతాయి. సీడ్స్ కోర్స్ ఇంపెర్మియబుల్ టు ఆక్సిజన్ అనమాట. ఇన్ మెనీ ప్లాంట్స్‌లో చూసుకున్నట్లయితే ఏంటి, కొక్లోబర్ వంటి మొక్కలు. అంటే ఏంటి మనకి ఇక్కడ కొక్లోబర్ అంటే కొక్లోబర్ వంటి మొక్కలంటే మనకి హ్మ్. కలబంద పీసులనేవి. అండ్ మెనీ గ్రాసెస్, అనేక గడ్డి మొక్కలు చూసుకున్న కలబంద మొక్కల్లో గాని, ఈ గడ్డి మొక్కల్లో గాని చూసుకున్నట్లయితే ద సీడ్ డార్మెన్స్ ఈస్ డ్యూ టు ద ఇంపెర్మియబిలిటీ ఆఫ్ ది సీడ్ కోట్ ఔట్ ఆక్సిజన్ అనమాట. ఈ సీడ్ కోట్ అనేది విత్తన కవచం అనేది ఆ విత్తనం లోపలికి ఆక్సిజన్ ప్రవేశించకపోవడం వల్ల కూడాను, ఆక్సిజన్ లోపల ప్రవేశించకపోవడం వల్ల కూడాను ఆ సీడ్స్ అనేవి సుప్తావస్థ దశలోనే ఉండిపోతాయి. హౌఎవర్ అయినప్పటికీ కూడా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ డార్మెన్సీ అంటే విత్తన కవచాలనేవి అంటే సుప్తావస్థలో ఉన్న దశలో చూసుకున్నట్లయితే ద సీడ్ కుడ్ గ్రాడ్యువల్లీ బికమ్స్ మోర్ పెర్మియబుల్ టు ఆక్సిజన్ టు దట్ ఏ దట్ దే మే జెర్మినేట్. అలా గ్రాడ్యువల్‌గా క్రమేపీ ఏం చేస్తుందంటే, ఆ సీడ్ కోట్ అనేది మోర్ పెర్మియబుల్ లక్షణాలు కలిగి ఉంటుందన్నమాట. పారగమ్య స్వభావం. దేనికి పారగమ్య స్వభావం చూపిస్తుంది? ఆక్సిజన్‌కి. అలా పారగమ్య స్వభావాన్ని చూపించడం వల్ల ఏం చేస్తుందండి, ఆ సీడ్స్ అనేది జెర్మినేట్ కావడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ఎంబ్రియో అనమాట. ఒకవేళ ఎంబ్రియో అనేది ఇమ్మెచ్యూర్డ్ అంటే పరిపక్వత చెందకపోవడం వల్ల కూడా ఏం చేస్తుంది, అలాంటి విత్తనం అంటే విత్తనం లోపల ఉన్నటువంటి ఎంబ్రియో అనేది ఎంబ్రియో అనేది పరిపక్వత చెందకపోవడం వల్ల కూడా విత్తనాలనేవి మొలకెత్తవు. ఎలాంటివా? ఆర్కిడ్స్ వంటి మొక్కల్లో గాని,
ఆ సీడ్ అనేది చూసుకుంటే ఇమ్మెచ్యూర్ ఆఫ్ ది ఎంబ్రియో. ఆ సీడ్‌లోని ఎంబ్రియో అనేది ఇమ్మెచ్యూర్‌గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తుంది? అవి డెవలప్ అవ్వడం వల్ల అట్ ది టైమ్ ఆఫ్ ది సీడ్స్ ఆర్ సేడ్ అనమాట. అలా విత్తనాలనేవి అలా ఉండిపోవడం సచ్ కేజెస్ ద సీడ్స్ జెర్మినేట్ ఓన్లీ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ రష్ డ్యూరింగ్ విచ్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఇన్‌సైడ్ ద సీడ్ కంప్లీటెడ్ అనమాట. అప్పుడు అంటే సీడ్ లోపల ఉన్నటువంటి ఎంబ్రియో అనేది డెవలప్ అయిన తర్వాతే ఆ యొక్క సీడ్స్ అనేవి జెర్మినేట్ అవ్వడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ జెర్మినేషన్ ఇన్హిబిటర్స్ అనమాట. జెర్మినేషన్ మొలకెత్త ఇన్హిబిటర్స్, గ్రోత్ ఇన్హిబిటర్స్ అంటూ నిరోధకాలనేవి ఉంటాయండి. ఇన్ సర్టెన్ సీడ్స్ కొన్ని మొక్కలు చూసుకుంటే ద డార్మెన్స్ ఆఫ్ ది సీడ్స్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సర్టెన్ జెర్మినేషన్ ఇన్హిబిటర్స్. అంటే ఈ మొలకెత్తడాన్ని అనేక రకాల ఇన్హిబిటర్స్ అనేవి లేదా నిరోధకాలు అనేవి ఉన్నాయి. ఏంటా నిరోధకాలు అంటే కొమెరియన్స్, ఫిరులిక్ యాసిడ్, అబ్సిసిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ కూడాను ఇదే ఇట్లాంటివన్నీ కూడాను కొన్ని రకాల కెమికల్స్ అనేవి నిరోధకాలుగా ఉంటాయి. డెర్మి డార్మెన్స్‌కి నిరోధకాలుగా ఉంటాయి. దీస్ మే బీ ప్రెజెన్స్ ఇన్ ద ఎండోస్పెర్మ్, ఎంబ్రియో, టెస్ట్‌మెంట్ ఆర్ జ్యూస్ ఆర్ పల్ప్ ఆఫ్ ఫ్రూట్స్. వాటన్నిటిలో కూడా ఎండోస్పెర్మ్ అనేది ఉంటుంది. ఎంబ్రియో ఉంటుంది. టెస్ట్‌మెంట్ అనేది ఉంటుంది. జోస్ పల్ప్స్ అనేవి వీటన్నిటిలో కూడా ఉంటాయి. అంటే ఎక్కడ టొమాటో వంటి మొక్కల్లో చూసుకున్నట్లే దాంట్లో ఉన్నప్పటికి కూడాను అవి జెర్మినేట్ అవ్వవు. చిల్లింగ్ ఆర్ లో టెంపరేచర్ రిక్వైర్మెంట్స్. ఈ సర్టన్ ప్లాంట్స్‌లో యాపిల్ గాని, రోజ్ గాని, పీచ్ వంటి మొక్కల్లో చూసుకున్నట్లయితే సీడ్స్ రిమైన్ డార్మెంట్స్ ఆఫ్టర్ హార్వెస్ట్ ఇన్ ద ఆటమన్ బికాస్ దే హావ్ ఏ లో టెంపరేచర్ ఆర్ చిల్లింగ్ రిక్వైర్మెంట్ ఫర్ జెర్మినేషన్. కొన్ని మొక్కలనేవి వాటి యొక్క విత్తనాలు మొలకెత్తడానికి ఎలాంటి మొక్కలు, యాపిల్ వంటి మొక్కలు గాని, రోజ్ వంటి మొక్కలు గాని, పీచ్ వంటి మొక్కల్లో గాని మొలకెత్తాలంటే కొంచెం కోల్డ్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి. అంటే వాటి యొక్క టెంపరేచర్ లేదా వాటి యొక్క ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండాలి. శీతల ఉష్ణోగ్రతలో మాత్రమే ఆ యొక్క విత్తనాలనేవి జెర్మినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే అట్లాంటి మొక్కల్ని ఏమంటారండి, వింటర్ సీజన్‌లో వేస్తారు. యొక్క సీడ్స్‌ని సాయిల్‌లో వేసినట్లయితే అవి జెర్మినేట్ అయ్యి మొక్కలు ఏర్పడడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. అర్థమైందా లేదా? అది లైట్ సెన్సిటివ్ సీడ్స్ అనమాట. కొన్ని మొక్కలకి ఏం చేస్తుంది సమ్ స్పీసెస్ జెర్మినేషన్ ఆఫ్ ది సీడ్స్ ఎఫెక్టెడ్ బై లైట్ రిజల్టింగ్ ఇన్ ద సీడ్ డార్మెన్సీ. విత్తనాలు మొలకెత్తడాన్ని కూడాను కొన్ని రకాల మొక్కల్లో కాంతి కూడా ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. లైట్ సెన్సిటివిటీ సీడ్స్ ఆర్ కాల్డ్ ఫోటోబ్లాస్టిక్ సీడ్స్ ఆఫ్ లెట్యూస్. లెట్యూస వంటి మొక్కల్లో ఆ కాంతి అనేది ఆ యొక్క విత్తనాలు మొలకెత్తడానికి లెట్యూస్ గాని, టమోటా గాని, టొబాకో వంటి మొక్కల్లో చూసుకున్నట్లయితే సీడ్స్ అయ్యాక మొలకెత్తడానికి లైట్ సెన్సిటివ్ కూడా అనమాట. కాంతి కూడా ఒక ప్రభావం చూపిస్తుందనేసే చెప్పుకోవచ్చునండి. ఆర్ పాజిటివ్‌లీ ఫోటోప్లాస్టిక్ అండ్ జెర్మినేట్ ఓన్లీ ఆఫ్టర్ దే హావ్ బీన్ ఎక్స్‌పోజ్ టు లైట్. కాంతికి అవి ఎక్స్‌పోజ్ అయినప్పుడు గాని, కాంతి వాటి మీద పడినప్పుడే గాని, కాంతికి అవి గురైనప్పుడు మాత్రమే ఆ యొక్క సీడ్స్ అనేవి జెర్మినేట్ అయ్యి విత్తనాలనేవి మొలకెత్తయ్యి పెరగడం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఆన్ ద అదర్ హ్యాండ్ ది సీడ్స్ ఆఫ్ ది సర్టెన్ ప్లాంట్స్ ఆర్ నెగెటివ్‌లీ ఫోటోప్లాస్టిక్ అండ్ దేర్ జెర్మినేట్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై లైట్ అనమాట. కొన్ని మొక్కల్లో ఏం చేస్తుందంటే ఆ కాంతి కూడా చూడండి. కొన్ని మొక్కల్లో విత్తనాలనేవి మొలకెత్తడానికి కాంతి అవసరం అవుతుంది. కొన్ని మొక్కల్లో విత్తనాలను మొలకెత్తడానికి కాంతి అవసరం లేదు. అందుకే చూడండి నెగెటివ్‌లీ ఫోటోప్లాస్టిక్ జెర్మినేషన్ అనమాట. ఇన్‌హిబిటెడ్‌గా ఉంటుందనమాట కొన్ని మొక్కలు. ఎట్లాంటి వాటిలో ఆనియన్ వంటి మొక్కల్లో గాని, లిల్లీ వంటి మొక్కల్లో గాని లైటింగ్ అనేది అవసరం లేదు. కానీ ఎందులో అవసరమవుతుంది? టొమాటో వంటి మొక్కలో గాని, టొబాకో వంటి మొక్కలో గాని, అదే విధంగా చూసుకుని లెట్యూస్ వంటి మొక్కలకు కాంతి అనేది అవసరం. కాంతి సమక్షంలో మాత్రమే ఆ యొక్క సీడ్స్ అనేవి మొలకెత్తడం అనేది జరుగుతుంది. కానీ ఆనియన్ గాని, లిల్లీ వంటి మొక్కలకి కాంతి అనేది అవసరం లేదు. కాంతి ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా అవి నిరోధకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చునండి. అది సాధారణంగా చూసుకున్నట్లయితే లైట్ సెన్సిటివ్ సీడ్స్ అని చెప్పుకోవచ్చునండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ బ్రేకింగ్ డార్మెన్సీ. వివిధ రకాల పద్ధతులనేవి ఉన్నాయండి. ఈ డార్మెన్సీని తొలగించడం అన్నమాట. విత్తనాలనేవి సుప్త వ్యవస్థ నుంచి ఏ విధంగా తొలగించాలి? విత్తన సుప్త వ్యవస్థను తొలగించుట. వివిధ రకాల మెథడ్స్ అనేవి ఉన్నాయండి. ఓకేనండి. డార్మెన్స్ ఆఫ్ సీడ్స్ క్యాన్ బి బ్రేకెన్ బై సెవరల్ మెథడ్స్ అనమాట. విత్తనాలు తొలగించడం లేదా విత్తన సుప్త వ్యవస్థను తొలగించడంలో అనేక రకాల పద్ధతులనేవి ఉన్నాయి. అండ్ ఆర్ సింపుల్ అవి సరళమైనటువంటివి. ఎక్కువగా వైడ్‌లు విస్తారంగా ఉపయోగించడం అనేది జరుగుతుందండి. అందులో ఫస్ట్‌ది ఏంటంటే స్కారిఫికేషన్ అండి. స్కారిఫికేషన్.
ఫిజికల్ గాని, కెమికల్ ట్రీట్మెంట్స్ ద్వారా, ఒక రసాయనిక లేదా భౌతికపరమైనటువంటి చర్యల ద్వారా ఆ విత్తనం యొక్క విత్తన కవచాలని హార్డ్‌గా ఉన్నటువంటి విత్తన కవచాలని బలహీనపరిచి మొక్కలు ఆ యొక్క విత్తనాలు నాటేటట్టు లేదా మొలకెత్తేటట్టు చేయడాన్ని ఏమంటారంటే స్కారిఫికేషన్ అంటారండి. స్కారిఫికేషన్ అంటే చూడండి, ఫిజికల్ ఆర్ కెమికల్ ట్రీట్మెంట్. ఒక రసాయనిక లేదా భౌతికపరమైనటువంటి చర్య ద్వారా విత్తనాల యొక్క కవచాలను బలహీనపరిచి విత్తనాలు మొలకెత్తేటట్టు చేయడాన్ని ఏమంటారంటే స్కారిఫికేషన్ అంటారు. ఇట్ ఈస్ అప్లైడ్ వెన్ డార్మెన్సీ ఈజ్ ఇంపోజ్డ్ బై హార్డ్ సీడ్ కోట్స్. ఎలాంటి మొక్కల్లో మాత్రం ఇట్లాంటిది ఉపయోగిస్తామో, ఏ మొక్కల యొక్క విత్తనాలైతే సీడ్ అనేది హార్డ్ దృఢమైనటువంటి లేదా గట్టి కవచాలను కలిగి ఉంటుందో అట్లాంటి మొక్కల్లో మాత్రమే ఉపయోగిస్తాం. లెగ్యూమ్ స్పీసీస్ అనమాట. లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో ఈ రకమైనటువంటి మెథడ్‌ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ మెథడ్ సీడ్స్ ఆర్ ఎయిదర్ రబ్డ్ ఆన్ ఏ శాండ్ పేపర్ మాన్యువల్లీ. వాటిని ఏం చేస్తాం, ఈ యొక్క సీడ్స్ అనేవి కెమికల్ గాని, ఫిజికల్ ట్రీట్మెంట్ అంటే రబ్బడ్ అనమాట. బాగా రబ్బింగ్ చేస్తామండి. బాగా నలిపేస్తామనమాట. నలపడం వల్ల ఏం చేస్తుంది, ఆ హార్డ్ సీడ్ కోట్ అనేది వీక్ అయిపోతుందండి. వీక్ అయిపోవడం వల్ల ఎలా చేయాలైతే జింట్లీగా చేయాలి, సున్నితంగా చేయాలి. చాలా హార్డ్‌గా చేసినట్లయితే ఆ సీడ్ అయిన డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అట్ ది టైమ్ ఆఫ్ రబ్బింగ్ కేర్ షుడ్ బి టేకెన్ దట్ నాట్ బి డ్యామేజ్. ఆ యొక్క సీడ్ యొక్క యాక్సిస్ గాని, సీడ్స్ గాని డ్యామేజ్ అవ్వకుండా రబ్బింగ్ చేసి ఆ సీడ్స్ యొక్క సీడ్ కోడ్‌ని రిమూవ్ చేసి సీడ్స్ అనేవి జెర్మినేట్ అయ్యేటట్టు చేయడం అనేది స్కారిఫికేషన్ మొదటగా చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే అది రబ్బింగ్ మెథడ్ అనమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్ గాని, అదేవిధంగా డైల్యూటెడ్ సొల్యూషన్ గాని, కాన్సంట్రేటెడ్ డైల్యూట్ సొల్యూషన్ గాని ఇట్లాంటివన్నిటిని ఉపయోగించుకొని 60 మినిట్స్‌లో ఆ సీడ్ కోడ్‌ని రిమూవ్ చేసుకోవచ్చునండి. కాటన్ వంటి ప్లాంట్స్‌లో గాని, టేక్ వుడ్‌లో గాని అట్లాంటి వాటిలో. నెక్స్ట్ స్ట్రాటిఫికేషన్ అనేది ఉంది. ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? స్కారిఫికేషన్ చెప్పాము. ఇది స్ట్రాటిఫికేషన్. స్కారిఫికేషన్ అంటే ఏం చెప్పాము? ఫిజికల్ లేదా కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా సీడ్ కోడ్ రిమూవ్ చేసి సీడ్స్ జెర్మినేట్ అయ్యేటట్టు చేయడం అనమాట. కానీ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటంటే వెన్ ద డార్మెన్స్ ఈజ్ డ్యూ టు ద ఎంబ్రియో ఫ్యాక్టర్స్ అనమాట. ఈ డార్మెన్స్ పైన ఏ ప్రభావితం చూపిస్తాయనమాట? పిండ సంబంధమైనటువంటి కారకాలనేవి ప్రభావితం చూపిస్తాయి. ద సీడ్ ఈజ్ ఇన్క్యుబేటెడ్ అట్ లో టెంపరేచర్ అనమాట. ఈ యొక్క సీడ్స్‌ని అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద పొదిగిస్తామనమాట. ఎక్కడండి? 0-5 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుదాం. ఓవర్ ఏ సబ్‌స్ట్రేటమ్ ఫర్ 3-10 డేస్. ఎన్ని రోజులు ఉంచుతాము? 3-10 డేస్ వరకు అక్కడ ఉంచడం అనేది జరుగుతుంది. ఆప్టిమమ్ టెంపరేచర్ యుక్తతమ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఉంచామో ఆ యొక్క సీడ్స్ అనేవి ఏం చేస్తామండి? జెర్మినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. మస్టర్డ్ వంటి మొక్కలనమాట. బ్రాసికా కాంప్రస్టేస్ అనమాట. మస్టర్డ్ అనమాట. ఆవాలు వంటి మొక్కల్లో గాని, ధనియాలు వంటి మొక్కల్లో గాని ఆ రకమైనటువంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సమ్ సీడ్స్ రిక్వైర్డ్ ఏ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ ఇంక్యుబేషన్ అనమాట. ఎక్కువ కాలము పొదిగుంచినట్లయితే కొన్ని మొక్కల్లో ఫ్రమ్ ఏ ఫ్యూ అవర్స్ టు 1-5 డేస్ అనమాట. ఒక 5 రోజుల కాలం పాటు ఉంచినట్లయితే ఎక్కడండి? 40-50 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇందాక టెంపరేచర్ తగ్గించాము. ఇక్కడ ముందనలో ఏం చెప్పాము ఇక్కడ? డేస్ పెంచాము, టెంపరేచర్ తగ్గించాము ఇక్కడ. టెంపరేచర్ తక్కువండి. ఇక్కడ డేస్ అనేది ఎక్కువ. కానీ ఇక్కడ ఏం చేస్తాము? టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. డేస్ అనేది తక్కువగా ఉంటుంది. అలా ఉంచినట్లయితే అట్లాంటి సీడ్స్ కూడా ఏం చేస్తాయండి? జెర్మినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ బ్రేకింగ్ హార్డ్ సీడ్ కోట్ అనమాట. అంటే దృఢమైనటువంటి లేదా ఒక మందమైనటువంటి విత్తన కవచాలను తొలగించడానికి కూడాను హాట్ వాటర్ ట్రీట్మెంట్‌ని ఉపయోగిస్తారు. వేడి నీటి చికిత్సను కూడా వేడి నీటిలో ఆ విత్తనాలపై వేసినట్లయితే ఆ విత్తనం యొక్క కవచాలనేవి బలహీనపడి విత్తనాలనేవి మొలకెత్తడానికి అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. టెంపరేచర్ ఎలా ఉంటది? ఆ వాటర్ యొక్క టెంపరేచర్, హాట్ వాటర్ యొక్క టెంపరేచరు 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఉండాలన్నమాట. లైట్ ట్రీట్మెంట్ కాంతి కూడా ఎక్స్‌పోజ్ చేసి ఆ యొక్క సీడ్ కోడ్‌ని రిమూవ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సమ్ సీడ్స్ డు నాట్ జెర్మినేట్ ఇన్ ద డార్క్. కొన్ని మొక్కలనేవి ఏం చేస్తాయంటే చీకటి ప్రదేశంలో మొలకెత్తవండి. దే రిక్వైర్డ్ కంటిన్యూస్ ఆర్ పీరియడిక్ ఎక్స్‌పోజ్ ఆఫ్ లైట్. అట్లాంటి మొక్కల్ని ఏం చేస్తాము? నిరంతరంగా కూడా విడతల వారీగా గాని కాంతికి ఎక్స్‌పోజ్ కావడం లేదా కాంతికి గురి చేయడం అనేది జరుగుతుందండి. లెటీసియా వంటి మొక్కల్లో అన్నమాట. రిక్వైర్స్ రెడ్ లైట్. లెటీసియా వంటి మొక్కలకి ఏం చేస్తాము? ఎరుపు కాంతి అనేది అవసరమవుతుంది. వైట్ లైట్ ఫర్ సీడ్ జెర్మినేషన్ అనమాట. తక్కువ కాంతి అనేది వైట్ కాంతి అనేది ఏం చేస్తుంది? సీడ్ జెర్మినేషన్‌కి అవకాశం అనేది ఉంటుంది. రెడ్ లైట్ గాని, వైట్ లైట్ గాని సీడ్స్ అనేవి జెర్మినేట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. ట్రీట్మెంట్స్ విత్ గ్రోత్ రెగ్యులేటర్స్, అదర్ కెమికల్స్ అనమాట.
ఇది ఏం చేస్తాం మరొక ట్రీట్మెంట్ ఏం చెప్పారు అంటే విత్తనాలనేవి మొలకెత్తడానికి విత్తన కవచాలనేవి దృఢంగా ఉన్నటువంటి విత్తన కవచాలను తొలగించడానికి మరొక ట్రీట్మెంట్ లేదు, మరొక చికిత్స అనేది ఉంది. గ్రోత్ రెగ్యులేటర్స్ ఆక్సిని కానీ జెబులిన్ కానీ సైటోకైన్లు అబ్సిసిక్ కానీ ఇతర రెగ్యులేటర్స్ని కానీ అదర్ కెమికల్స్ని కానీ ఉపయోగించి వాటిని మొలకెత్తేటట్టు చేయడం అనేది ఉంటుంది. ఎండోజీనస్ డార్మెన్సీ మే బి డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ జెర్మినేషన్ ఇనిబేటర్స్ అనమాట. ఎండోజెన్ అంతర్గతంగా చూసుకున్నట్లయితే వాటి యొక్క సొప్తావేస్ మేడ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ జెర్మినేషన్ ఇనిబేటర్స్ అనమాట. ఈ మొలకెత్తినటువంటి నిరోధకాల పైన ఆధారపడి ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ లో లెవెల్ ఆఫ్ గ్రోత్ రెగ్యులేటర్స్ తక్కువ స్థాయిలోనే ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ని ఉపయోగించుకొని జెబ్రిన్స్ కానీ సైటోకైనిన్స్ కానీ ఇథరిన్స్ కానీ ఉపయోగించి మే బ్రేక్ ద సీడ్ డార్మెన్సీ విత్తనాలు అనేవి విత్తన కవచాలు తొలగిండేటట్టు చేయవచ్చు, విత్తనాలు మొలకెత్తేటట్టు చేయవచ్చు. మోస్ట్ వైడ్లీ యూజ్డ్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఆర్ జెబ్రిలిన్స్. ఎక్కువగా గ్రోత్ రెగ్యులేటర్ అయిన జెబ్రిలిన్స్ను ఉపయోగించి అండ్ సైటోకైనిన్స్ను ఉపయోగించి ఆ యొక్క సీడ్ కోడ్స్ని లేదా రిమూవ్ చేయవచ్చు లేదా బ్రేక్ చేయవచ్చు అనమాట. అమాంగ్ అదర్ కెమికల్స్ పొటాషియం నైట్రేట్ కానీ పొటాషియం నైట్రేట్ వంటి కెమికల్స్ని కానీ అండ్ థయోయూరియా వంటి కెమికల్స్ని వైడ్లీ విస్తారంగా ఉపయోగించి ఆ యొక్క సీడ్ డార్మెన్సీలో ఉన్నటువంటి సీడ్ కోడ్స్ని రిమూవ్ చేయవచ్చు. ఎక్కడండి? ఓట్ వంటి ప్లాంట్స్లో, బార్లీ వంటి ప్లాంట్స్లో, టొమాటో వంటి ప్లాంట్స్లో ఆ సీడ్ కోడ్ని బ్రేక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. గ్రోత్ రెగ్యులేటర్స్ను ఉపయోగించి అదర్ కెమికల్స్ను ఉపయోగించి కూడా మనం విత్తన కవచాల్లో ఉన్నటువంటి విత్తన కవచాలను తొలగించి ఆ సీడ్ డార్మెన్స్ని తొలగించి విత్తనాలు మొలకెత్తేటట్లు చేయడానికి అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. వాటర్ సాకింగ్ అనమాట. సాకింగ్ సీడ్స్ ఇన్ వాటర్ కెన్ బి హెల్ప్ సాఫ్టెన్ ద సీడ్ కోట్ అండ్ లీచ్ అవుట్ జెర్మినేషన్ ఇనిబేటర్స్ అనమాట. ఏం చేస్తున్నాం? సాకింగ్ అంటే వాటర్ సాకింగ్ అనమాట. నీటి నీటి సాకింగ్ నీటి సాకింగ్ చర్యకు కూడా ఈ యొక్క విత్తన కవచాలను లేదా విత్తనాలను గురి చేసి ఆ విత్తనాల యొక్క పై పొరలు లేదా సీడ్ కోడ్స్ రిమూవ్ చేసేటట్టు చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఇంప్రెసింగ్ సీడ్స్ ఇన్ హాట్ వాటర్ టు రిమూవ్ వ్యాక్స్ అండ్ సర్ఫేస్ ఇనిబేటర్స్ అనమాట. ఈ వ్యాక్సెస్ అదేవిధంగా సర్ఫేట్లో ఉన్నటువంటి ఇనిబేటర్స్ అనేవి హాట్ వాటర్లో ముంచేసరికి అవి ఇంప్రెసింగ్ సీడ్స్ ఇన్ హాట్ వాటర్లో ఉంచినసరికి ఈ వ్యాక్స్ అనేవి రిమూవ్ అయిపోతే ఆ సర్ఫేస్లో ఉన్నటువంటి ఇనిబేటర్స్ కూడా రిమూవ్ అయిపోవడం అనేది జరుగుతుందండి. అదే దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఆఫ్ సీడ్ డార్మెన్స్ అంటారు. విత్తన కవచాలను తొలగించాలన్నమాట. విత్తన కవచాలు తొలగించడం మెథడ్స్ చెప్పాం. స్ట్రాటిఫికేషన్ చెప్పాము, స్కారిఫికేషన్ చెప్పుకోవడం, అదేవిధంగా అదర్ కెమికల్ చెప్పుకోను, ఇనిబిటర్ చెప్పుకోను, అదేవిధంగా గ్రోత్ రెగ్యులేటర్ చెప్పుకోను, ఇవన్నీ కూడా చెప్పుకోనమండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కొంచెం జాగ్రత్తగా వినండి. దానిలోనే మనకు సాధారణంగా చూసుకుంటే 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది, 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది, అదేవిధంగా హిస్టరీ కూడా రావడానికి అవకాశం ఉంది. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చునండి అది. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డార్మెన్సీ. డార్మెన్సీలో రకాలు ఏంటి? టైప్స్ ఆఫ్ డార్మెన్సీ అండి. డార్మెన్సీ ఈజ్ ఆఫ్ 4 టైప్స్. ఇందులో 4 రకాలు అనేవి ఉన్నాయండి. ఎక్సోజీనస్ డార్మెన్సీ, ఫిజికల్ డార్మెన్సీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే మెకానికల్ డార్మెన్సీ, కెమికల్ డార్మెన్సీ అనేది ఉందండి. 1 by 1 అనేది ఇందులో చూద్దాం అనమాట. ఎక్సోజీనస్ డార్మెన్సీ ఈజ్ కాజ్డ్ బై కండిషన్స్ అవుట్ సైడ్ ద ఎంబ్రియో అండ్ ఈజ్ ఆఫ్టన్ బ్రేక్ డౌన్ ఇంటూ దైర్ 3 సబ్ గ్రూప్స్ అనమాట. ఈ ఎక్సోజీనస్ డార్మెన్స్ అంటే ఏంటంటే ఇది ఎంబ్రియోకి వెలుపల ఉన్నటువంటి పరిస్థితులనే కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ డార్మెన్స్ అనేది జరుగుతుంది. ఇందులో దీన్ని మళ్ళీ ఏం చేస్తుంటే 3 సబ్ గ్రూప్స్గా డివైడ్ చేయడం అనేది జరిగిందండి. ఫిజికల్ డార్మెన్స్ అక్కర్స్ వెన్ సీడ్స్ ఆర్ impermeable to water, the exchange of gases. Legumes are typically examples for physical dormancy. ఈ ఫిజికల్ డార్మెన్స్కి ఈ లెగ్యూమ్ ప్లాంట్స్ అనేవి ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చునండి. అంటే ఏంటంటే ఆ సీడ్స్ అనేవి ఈ యొక్క వాటర్కి ఇంపెర్మియబుల్ చూపించి అనుకోండి, వాటర్ అనేది లోనకు ప్రవేశించకుండా చేసి అనుకోండి, అట్లాంటప్పుడు ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరగలేదు అనుకోండి, ఆ రకంగా కూడా ఫిజికల్ డార్మెన్స్లు గెలుపు. అంటే ఒక విత్తనానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ అనేది అందకపోయినా సరే, వాటర్ అనేది అందకపోయినా సరే, ఆ యొక్క సీడ్స్ అనేవి డార్మెన్సీ కండిషన్లో ఉండిపోవడం అనేది జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లెగ్యూమ్ ప్లాంట్స్ అని చెప్పుకోవాలండి. నెక్స్ట్, దే హ్యావ్ లో మాయిశ్చర్ కంటెంట్ అండ్ ఆర్ ప్రివెంట్ ఫ్రమ్
ఇంబిబింగ్ వాటర్ బై ద సీడ్ కోట్ అనమాట. అంటే ఆ సీడ్ కోట్ అనేది ఏం చేస్తుందంటే సాధారణంగా సరైనటువంటి తేమ లేకపోయినా సరే, ఆ వాటర్‌ని ఆ సీడ్స్ అనేవి అబ్జార్బ్ లేదా శోషించుకోలేవనమాట. శోషించుకోకపోవడం వల్ల కూడా అది సీడ్ అనేది డార్మెంసీ కండిషన్‌లో ఉండిపోతుంది. సిప్పింగ్ ఆర్ క్రేకింగ్ ఆఫ్ ది సీడ్ కోట్ ఎనీ అదర్ కవరింగ్ అలౌస్ వాటర్ ఇంటాక్. వాటర్‌ని ఎక్కువగా శోషించుకోవడం వల్ల కూడాను ఆ యొక్క సీడ్ కోట్స్ అనేవి బ్రేకింగ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇంపెర్మియబిలిటీ ఈజ్ ఆఫ్టెన్ కాజ్డ్ బై అన్ ఔటర్ ఔల్ లేయర్ విచ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాక్రో స్క్లెరైడ్స్ అనమాట. అవి ఏం చేస్తాయంటే ఆ లేయర్స్ అనేవి ఔటర్ సెల్ వాల్ లేయర్స్ అనేవి మ్యాక్రోస్క్లెరైడ్స్‌తో మేడప్ అయ్యి ఉంటాయి. ఈ మ్యాక్రోస్క్లెరైడ్స్‌తో మేడప్ అయినటువంటి లేయర్స్ అనేవి రిమూవ్ అయిపోవడం అనేది జరుగుతుంది. మ్యూసిలోజీనస్ సెల్స్ లేయర్స్ కూడా కంపోజ్ అయ్యి ఉంటాయని చెప్పుకోవచ్చు. ద థర్డ్ కాజ్ ఆఫ్ సీడ్ కోట్ ఇంపెర్మిబిలిటీ ఈస్ హార్డెండ్ ఎండోకార్ప్ అనమాట. లోపల త్వచం అనేది చాలా హార్డ్‌గా ఉండడం వల్ల కూడాను ఇదేం చేస్తుందండి, అది ఇంపెర్మియబిలిటీ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. సీడ్ కోట్స్ దట్ ఆర్ ఇంపెర్మియబుల్ టు వాటర్ అండ్ గ్యాసెస్ ఫ్రమ్ డ్యూరింగ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ సీడ్ డెవలప్‌మెంట్. సీడ్స్ అనేవి అభివృద్ధికి అవసరమైనటువంటి సమయంలో సరిగ్గా నీరు అనేది అందకపోవడం వల్ల గాని, గ్యాసెస్ అనేవి ఎక్స్‌చేంజ్ కాకపోవడం వల్ల కూడాను ఆ సీడ్స్ అనేవి డార్మెన్సీ కండిషన్‌లో ఉండిపోతాయనేసే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మెకానికల్ డార్మెన్సీ. మెకానికల్ డార్మెన్సీ అకర్స్ వెన్ సీడ్ కోట్, ఆ యొక్క సీడ్ కోట్ లేదా విత్తన కవచాలనేవి అదర్ కవరింగ్ లేయర్స్ అనేవి హార్డ్ చాలా గట్టిగా ఉండడం వల్ల ఎంబ్రియో అనేది ఎక్స్పాండ్ డ్యూరింగ్ జర్మినేషన్ అనమాట. అందుచేతన ఎంబ్రియో అనేది జర్మినేషన్ కాదని చెప్పుకోవచ్చు. ఆ సీడ్స్ అనేవి విత్తనాలు అనేవి మొలకెత్తవని చెప్పుకోవచ్చు. కెమికల్ డార్మెన్సీ ఉందండి. కెమికల్ డార్మెన్సీ కాజ్డ్ బై గ్రోత్ రెగ్యులేటర్స్. దీన్ని ఏం చేస్తుంది, గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకోవచ్చునండి. గ్రోత్ రెగ్యులేటర్స్ దేని మీదండి? ఆ కవరింగ్ అరౌండ్ ద ఎంబ్రియో అనమాట. ప్రెజెంట్ ఇన్ ద కవరింగ్ అరౌండ్ ద ఎంబ్రియో అనమాట. ఆ ఎంబ్రియోని కవర్ చేస్తున్నటువంటి లేయర్స్ ఇన్ని కూడా ఉన్న కవరింగ్ లేయర్స్ వల్ల కూడా కెమికల్ డార్మెంట్స్ ఉండిపోయి ఆ విత్తనాలనేవి మొలకెత్తవు. దే మే బి లేచ్డ్ అవుట్ ఆఫ్ ది టిష్యూ బై వాషింగ్ ఆర్ సాకింగ్ ద సీడ్స్. అలాంటి విత్తనాలను ఏం చేస్తామంటే మనం నీట్‌గా కడగడం వల్ల గానీ, ఏదైనా ఒక ట్రీట్‌మెంట్‌కి గురి చేయడం వల్ల గానీ, ఆ యొక్క లేయర్స్ అనేవి డీయాక్టివేటెడ్ అయిపోయి, అప్పుడు అదర్ మీన్స్ డీయాక్టివేటెడ్ అయిపోయి, ఆటోమేటిక్‌గా ఈ యొక్క సీడ్స్ అనేవి మొలకెత్తడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కెమికల్స్ కూడా కొన్ని రకాల కెమికల్స్ కూడాను ఆ యొక్క జెర్మినేషన్‌ని ఆ రెయిన్ వాటర్‌తో గాని, స్నో వాటర్‌లో గాని, ఆ యొక్క సీడ్స్‌ని ముంచేసి అవి జెర్మినేట్ రిమూవ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. ఎండోజైనస్ డార్మెన్సీ ఈస్ కాజ్డ్ బై కండిషన్స్ వితిన్ ద ఎంబ్రియో ఇట్‌సెల్ఫ్. అంటే ఎంబ్రియోకు లోపల ఉన్నటువంటి ఇంతవరకు ముందు ఎక్సోజైనస్ చెప్పాం. ఇప్పుడు దీని లోపల ఉన్నటువంటి కండిషన్స్ ఆధారంగా చేసుకొని ఆ విత్తనాలు లేదా ఆ విత్తనాల యొక్క డార్మెంట్స్ అనేవి ఉంటుందని చెప్పుకోవచ్చుననమాట. అలాగా డౌ బ్రేక్ డౌన్ ఇంటు ద 3 సబ్ గ్రూప్స్. ఫిజికల్ డార్మెన్సీ, మార్ఫలాజికల్ డార్మెన్సీ, కంబైన్డ్ డార్మెన్సీ. 3 రకాల డార్మెన్సీ అని భౌతికపరమైనటువంటి విత్తన సుప్తా వ్యవస్థ, ఇది స్వరూప సంబంధమైనటువంటి సుప్తా వ్యవస్థ, కంబైన్డ్ డార్మెన్సీ. అది కంబైన్డ్ అంటే హ్మ్. కలయికి సంబంధించినటువంటి సుప్తా వ్యవస్థగా చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ ఫిజియోలాజికల్ డార్మెన్సీ అని ఫిజియోలాజికల్ ప్రివెంట్స్ ద ఎంబ్రియో గ్రోత్ అండ్ సీడ్ జెర్మినేషన్ అంటిల్ కెమికల్ చేంజెస్ అక్కర్ అనమాట. అంటే సీడ్ జెర్మినేషన్ అనేది ఫిజికల్ డార్మెన్స్ అనేది భౌతిక పరమైనటువంటి విత్తన సుప్తా వ్యవస్థలో ఎంబ్రియో యొక్క గ్రోత్ అనేది ఆ డార్మెన్సీ పైన ప్రభావం చూపిస్తుంది. అందుకన్నాడు ఎంబ్రియో గ్రోత్. ఏ గ్రోత్ అండి? ఎంబ్రియో కూడా ప్రివెంట్ చేస్తుందన్నమాట. ఓకేనండి. సీడ్ జెర్మినేషన్‌ని అంటిల్ కెమికల్ చేంజెస్ అక్కర్ ఈ కెమికల్ చేంజెస్ ఉన్నటువంటి ప్రదేశంలో ఫిజియలాజికల్ డార్మెన్స్ ఈజ్ బ్రేక్ డౌన్ కానీ ఇన్హిబిటింగ్ కెమికల్స్ ఆర్ బ్రోక్ డౌన్ ఇంటూ. దానివల్ల ఈ ఫిజియలాజికల్ డార్మెన్సీ ఆ కెమికల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ యొక్క సీడ్ వాల్స్ని బ్రేక్ చేసేసి లాంగర్గా మొక్కలను ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అబ్సిసిక్ యాసిడ్ యూజువల్లీ ద గ్రోత్ ఇన్హిబిటర్స్ ఈజ్ ద సీడ్. అంటే ఈ గ్రోత్ ఇన్హిబిటర్స్లో పెరుగుదల వృద్ధి నియంత్రకాలలో అబ్సిసిక్ యాసిడ్ అనేది ఈ సీడ్‌ని విధంగా చేయడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపైన లైట్ అనేది ప్రభావం చూపిస్తుంది. అదే డ్రైయింగ్ అనేది ప్రభావం చూపిస్తుంది. టెంపరేచర్ అనేది ప్రభావం చూపిస్తుందనేసే చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ మార్ఫలాజికల్ డార్మెన్సీ ఉంది. ఈ మార్ఫలాజికల్ డార్మెన్సీస్ అనేవి అన్‌డిఫరెంటియేటెడ్ ఎంబ్రియో. సాధారణంగా
ఎంబ్రియో అనేది విభేదనం చెందినటువంటి సందర్భంలో గాని, అన్‌డెవలప్డ్ అవ్వదు. సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల గాని, ఈ మార్ఫలాజికల్ స్వరూప సంబంధంగా విత్తనాలనేవి ఏం చేస్తాయంటే డార్మెంసీ కండిషన్‌లో ఉండిపోతాయి. సమ్ సీడ్స్ హ్యావ్ ఫుల్లీ డిఫరెన్షియేటెడ్ ఎంబ్రియోస్. కొన్ని మొక్కల్లో విత్తనాలనేవి బాగా విభేదనం చెంది ఉంటాయి. కొన్ని మొక్కల్లో విత్తనాలనేవి విభేదనం చెంది ఉండవని చెప్పుకోవచ్చు. దట్ నీడ్ టు గ్రో మోర్ బిఫోర్ సీడ్ జెర్మినేషన్ అనమాట. అలా పెరగడానికి ఆ సీడ్ జెర్మినేషన్‌కి పెరగడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకో. ద ఎంబ్రియోస్ ఆర్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ డిఫరెంట్ టిష్యూస్ అనమాట. వివిధ కణాలలోని ఆ యొక్క ఎంబ్రియోస్ అనేవి డిఫరెన్షియేషన్ అనేది అవ్వదు. డిఫరెన్స్ అవ్వకపోవడం వల్ల కూడా ఆ ఫ్రూట్ రిపెనింగ్ కూడా జరుగుద్ది. ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఫ్రూట్ రిపెనింగ్ అంటే ఫలాలు పక్వానికి వచ్చినప్పుడు కూడాను ఆ డిఫరెన్షియేషన్ అనేది జరగకపోవడం వల్ల ఆ సీడ్స్ అనేవి డార్మెన్సీ కండిషన్‌లోనే ఉండిపోతాయని చెప్పుకోవచ్చునండి. ఇమ్మెచ్యూర్డ్ ఎంబ్రియోస్ అని. దానివల్ల ఏం చేస్తుందంటే ఇంబ్రిచ్యూర్ అంటే పరిపక్వత చెందినటువంటి పిండాలనేవి ఏర్పడతాయి. సమ్ ప్లాంట్స్ రిలీజ్ దేర్ సీడ్స్ బిఫోర్ ద టిష్యూస్ ఆఫ్ ది ఎంబ్రియోస్ హ్యావ్ ఫుల్లీ డిఫరెన్షియేట్. అంటే బాగా పరిపక్వత చెందినటువంటి, బాగా విభేదనం చెందినటువంటి ఆహ్, ఎంబ్రియో బాగా విభేదనం చెందినటువంటి మొక్కల యొక్క కణాల్లోనే ద సీడ్స్ రిప్పిన్డ్ ఆఫ్టర్ దే టేకెన్ బాగా ఎక్కువగా ఫ్రూట్ రిపెనింగ్ అనేది జరిగే సాధారణంగా జెర్మినేట్ క్యాన్ బి డిలేడ్ ఫ్రమ్ ద కొన్ని వారాలు లేదా కొన్ని నెలల కాలం పాటు అది జెర్మినేట్ అవ్వకుండా అలా ఉండిపోవడం అనేది జరుగుతుందనమాట సీడ్స్ కూడా. కంబైన్డ్ డార్మెన్సీ సీడ్స్ హ్యావ్ బోత్ మార్ఫలాజికల్ అండ్ ఫిజియలాజికల్ డార్మెన్సీ అనమాట. భౌతికపరంగా చూసుకున్నా సరే, అదే విధంగా చూసుకుంటే స్వరూప శాస్త్రంగ పరంగా చూసుకున్నట్లయితే ఆ సీడ్స్ అనేవి డార్మెన్సీలు ఉంటాయి. మార్ఫోఫిజియలాజికల్ ఆర్ మార్ఫోఫిజియలాజికల్ డార్మెన్సీ అక్కర్స్ వెన్ సీడ్స్ విత్ అన్‌డెవలప్డ్ అండర్ డెవలప్డ్ ఎంబ్రియోస్ అనమాట. అంటే పిండాలనేవి అభివృద్ధి చెందనటువంటి విత్తనాలలోనే ఈ ఫిజియోలాజికల్ లేదా మార్ఫలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రభావితం చూపించి ఆ సీడ్స్ అనేవి డార్మెన్సీ కండిషన్‌లో ఉండిపోతాయి. ఆల్సో హ్యావ్ ఫిజియోలాజికల్ అనమాట. ఫిజియోలాజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ డార్మెన్సీ. దానిపైన ఈ యొక్క ఫిజియోలాజికల్ కాంపోనెంట్ భౌతికపరమైనటువంటి కారకాలనేవి ప్రభావితం చూపిస్తాయనేసే చెప్పుకోవచ్చునండి. అట్లాంటి సీడ్స్‌ని దేర్‌ఫోర్ రిక్వైర్ డార్మెన్సీ బ్రేకింగ్. ఆ విత్తనాలను తొలగించాలనుకుంటే ఆ డార్మెన్సీ లేదా సుప్త వ్యవస్థను తొలగించడానికే యాజ్ వెల్ యాజ్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు డెవలప్ ఫుల్లీ గ్రోత్ ఎంబ్రియోస్. బాగా డెవలప్ చెందినటువంటి, బాగా పెరుగుదల చూపించినటువంటి ఎంబ్రియోలో మాత్రమే ఆ రకమైనటువంటి ఎంబ్రియో డెవలప్ సందర్భంలో మాత్రమే ఆ డార్మెన్సీని తొలగించడానికి అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. కాంబినేషనల్ డార్మెన్సీ. కాంబినేషనల్ డార్మెన్సీ అక్కర్స్ ఇన్ సమ్ సీడ్స్. ఇది కొన్ని సీడ్స్‌లో మాత్రమే ఉంటుంది. వేర్ డార్మెన్సీ ఈస్ కాజ్డ్ బై బోత్ ఎక్సోజెనస్ అండ్ ఎండోజెనస్ అనమాట. అంతర్గతంగా గాను, బహిర్గతంగా గాను ఇవి ప్రభావం చూపిస్తాయని చెప్పుకోవచ్చు. సమ్ ఐరిస్ స్పీసెస్ కొన్ని స్పీసెస్‌లో చూసుకుంటే హార్డ్ ఇంపెర్మబుల్ సీడ్ కోట్స్. ఆ యొక్క సీడ్ కోట్స్ అనేవి దృఢంగా ఉండడం వల్ల గాని, బతుకుపరమైనటువంటి కారకాల ప్రభావితం చూపించడం వల్ల గాని, ఆ యొక్క విత్తనాలనేవి డార్మెన్సీ కండిషన్‌లో ఉండిపోవడం అనేది జరుగుతుంది. సెకండరీ డార్మెన్సీ అనమాట. సెకండరీ డార్మెన్స్ అకర్స్ ఇన్ సమ్ నాన్ డార్మెంట్ అండ్ పోస్ట్ డార్మెంట్ సీడ్స్ అనమాట. అంటే విత్తనాలనేవి ముందుగా ఉన్నటువంటి విత్తన శుభావస్థ జరగనటువంటి సీడ్స్‌లో గాని, నాన్ డార్మెంట్ విత్తనాలనేవి డార్మెన్సీలో లేనటువంటి విత్తన సుప్తావస్థ తొలగిపోయినటువంటి సీడ్స్‌లో గాని, దట్ ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు కండీషన్స్ దట్ ఆర్ నాట్ ఫేవరబుల్ ఫర్ జెర్మినేషన్. అవి మొలకెత్తడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేకపోవడం వల్ల అది మొలకెత్తవు అనమాట. లైక్ హై టెంపరేచర్ గాని, ఎక్కువగా టెంపరేచర్ ఉండడం వల్ల గాని, ఆ రకమైనటువంటి సీడ్స్ అనేవి జెర్మినేట్ అవ్వవు. ఒకవేళ కొన్నిటిలో విత్తనాల యొక్క సుప్తావస్థ లేకపోయినప్పటికీ కూడాను విత్తన సుప్త వ్యవస్థకు ముందుగా గాని విత్తనాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల అన్‌ఫేవరబుల్ కండిషన్స్ అనేవి, కొన్ని రకాల కారకాలనేవి, వాతావరణ పరిసర కారకాలైన అనుకూల పరిస్థితులనేవి అనుకూలించకపోవడం వలన అవి జెర్మినేట్ అవ్వకుండా ఉండిపోతాయి. దేనివలన? ఎక్కువ టెంపరేచర్ వల్ల గాని. ఇట్ ఈస్ కాజ్డ్ బై కండిషన్స్ దట్ అక్కర్స్ ఆఫ్టర్ ద సీడ్ హాస్ బీన్ డిస్పర్స్డ్ అండి. అలాంటి సందర్భంలో ఆ సీడ్స్ అనేవి విస్తరించడం అనేది జరుగుతుంది. విస్తరించడం ద్వారా కూడాను డార్మెన్సీ బ్రేకింగ్ అవ్వడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ క్వెషన్ సీడ్ డార్మెన్సీ టెక్నాలజీలో నెక్స్ట్ క్వెషన్ ఏంటుందంటే డిస్క్రైబ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డైకాట్ అండ్ మోనోకాట్ స్టెమ్. ద్విదళ బీజ లేదా ఏకదళ బీజ విత్తనాలలోని ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది? వాటిని డిస్క్రైబ్ చేయాలండి.
ఏ సీడ్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. విత్తనాలు ఏర్పడడం అనేది విత్తనాలు అనేవి ఏర్పడడం అనేది లైంగిక ప్రత్యుత్పత్తిలోని ఒక చివర దశ లేదా చరమ దశగా చెప్పుకోవచ్చునండి. అండ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ టు యాంజియోస్పెర్మ్స్ అండ్ జిమ్నోస్పెర్మ్స్. అది దేనిలోనండి? ఆవృతి బీజ మొక్కల్లోను కానీ వివృతి బీజ మొక్కల్లో కానీ విత్తనాలు ఏర్పడడం అనేది ఒక చివరి దశగా చెప్పుకోవచ్చునండి. ఈ యాంజియోస్పెర్మ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ అ మోనోకాట్స్ అండ్ డైకాట్స్ అనమాట. ఆవృతి బీజాలను డైకాట్స్ గాను మోనోకాట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ కాటిలిడన్స్ ప్రెజెంట్ ఇన్ ద సీడ్స్. ఆ విత్తనములోని ఆ విత్తనములోని బీజదళాల యొక్క సంఖ్యని ఆధారంగా చేసుకొని వాటిని ద్విదళ బీజ మొక్కలు, ఏకదళ బీజ మొక్కలుగా లేదా ఏకదళ బీజ, ద్విదళ బీజ విత్తనాలుగా వాటిని గుర్తించడం అనేది జరిగింది. ద సీడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ ఎంబ్రియో విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ప్రొటెక్టివ్ ఔటర్ కవరింగ్ కాల్డ్ ద సీడ్ కోట్ అనమాట. ఆ సీడ్స్లోనే సీడ్ కోట్ అనేది కవర్ చేస్తూ దేన్ని ఎంబ్రియోని కవర్ చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఎంబ్రియో ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 3 పార్ట్స్. ఎంబ్రియో అనేది 3 భాగాల చేత నిర్మించబడి లేదా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి రాడికల్ అండి, రెండవది ఎంబ్రియో యాక్సిస్ అండి, మూడవది కాటిలిడన్స్ అనే భాగాలు అనేవి ఉంటాయి ఎంబ్రియోలో అన్నమాట. అందులో డైకాట్ సీడ్ అనేది చూడండి ఏ విధంగా ఉంటుంది. డైకాట్ సీడ్ అండి, డైకాట్ సీడ్ ఎక్స్టర్నల్లీ ఏ బీన్ సీడ్. ఒక బీన్ సీడ్ అంటే ఒక చిక్కుడు విత్తనాన్ని చూసుకున్నట్లయితే కిడ్నీ షేప్లో ఉంటుందండి. కిడ్నీ షేప్డ్ అండ్ డీప్ బ్రౌన్ ఆర్ బ్లాక్ ఆర్ వైట్ ఇన్ కలర్. అది వైట్ కలర్లో కానీ, బ్లాక్ కలర్లో కానీ, బ్రౌన్ కలర్లో కానీ ఉంటుందని చెప్పుకో. ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది బీన్ సీడ్ ఈజ్ కాన్వెక్స్ అండ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఈజ్ కాన్కేవ్ అనమాట. దాని యొక్క వెలుపుల త్వచాలు వెలుపుల ఉపరితలము, లోపల ఉపరితలాలు అనేవి పుటాకార, అది కుంభాకార, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్, పుటాకార మరియు కుంభాకార రూపాలలో ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఎక్స్టర్నల్లీ వెన్ యూ అబ్జర్వ్ ద సీడ్స్, సాధారణంగా బహిర్గతంగా లేదా భౌతికంగా దాన్ని మనం గమనించుకున్నట్లయితే ఇట్ హ్యాజ్ ఎ థిక్ లేతరి, ఒక మందమైనటువంటి త్వచాన్ని కలిగి ఉంటుంది. సీడ్ కోట్ అనేది ఉంటుంది. వైట్ ఇస్ ఓవల్ స్కార్ అనేది ఉంటుంది. అండ్ ద కాన్కేవ్ సైడ్ ఆఫ్ ది సీడ్, అటువైపు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ద టిన్ని మైక్రోఫైల్ అండ్ క్లోజ్ టు ద హల్లం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. వీ కెన్ అబ్జర్వ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ బీన్ సీడ్ వెరీ క్లియర్లీ బై సోకింగ్ ద బీన్ సీడ్ విత్ వాటర్ వావరింగ్ అనమాట. ఈ విధంగా అదే సాకింగ్ చేసుకున్నట్లయితే వార్మింగ్ అంటే దాని కాన్కేవ్ సైడ్ కానీ, కాన్వెక్స్ షేప్ కానీ దాని యొక్క రూపం అనేది ఈ విధంగా ఉంటుందనేసే చెప్పడం జరిగింది. సీడ్ కోట్ అనేది ఎలా ఉండదు. ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ తో లేతరి ప్రొటెక్టివ్ కవరింగ్ ఆఫ్ ది బీన్ సీడ్. అంటే సీడ్ కోట్ అనేది సీడ్ని ఆవరించి ఉంటుంది. ది సీడ్ కోట్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ 2 లేయర్స్. 2 త్వచాలచే ఆవరింపబడి ఉంటుంది. 2 లేయర్ చేత ఆవరింపబడి ఉంటుంది. ద ఔటర్ థిక్ టెస్ట్ అనేది, ఔటర్ లేయర్ని ఏమంటారు, థిక్గా ఉంటుంది, దాన్ని టెస్ట్ అంటారు. ఇన్నర్ లేయర్ అనేది థిన్గా ఉంటుంది, దాన్ని టెగ్మ్ అని కూడా అంటారండి. ఒక విత్తనాన్ని ఆవరించి 2 లేయర్స్ అనేవి ఉంటుంది. ఔటర్ లేయర్ థిక్గా ఉంటుంది, టెస్ట్ అంటారు. ఇన్నర్ లేయర్ అనేది థిన్గా ఉంటుంది, దాన్ని టెగ్మ్ అని కూడా అంటారు. ద సీడ్ కోట్ ప్రొటెక్ట్స్ ద డెలికేట్ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది సీడ్స్. అంటే వంద్యంగా ఉన్నటువంటి లేదా ఫలవంతంగా ఉన్నటువంటి చాలా సున్నితంగా ఉన్నటువంటి మొక్కల యొక్క అంతే లోపల యొక్క భాగాలని ఈ సీడ్ కోట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందనేసే చెప్పుకోవచ్చు. ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద సీడ్ ఫ్రమ్ ద అటాక్ ఆఫ్ బ్యాక్టీరియా, ఫంగై అండ్ ఇన్సెక్ట్స్. ఈ సీడ్ కోట్ అనేది ఫంగై నుంచి, బ్యాక్టీరియా నుంచి అండ్ ఇన్సెక్ట్స్ నుంచి ఆ సీడ్ లోపల ఉన్న డెలికేట్ పార్ట్స్ని రక్షించడానికి ఉపయోగపడుతుందనేసే చెప్పుకోవచ్చు. హిల్లమ్ ఏ వైట్ స్కార్ ప్రెజెంట్ ఆన్ ది ఇన్నర్ కాన్వెక్స్ సర్ఫేస్ ఆఫ్ ది సీడ్. ఈ సీడ్ యొక్క ఇన్కాన్కేవ్ సర్ఫేస్ వైపు ఉన్నటువంటి వైట్ పొరను ఏమంటారంటే హిలియం అంటారు. ఇట్ రిప్రజెంట్ ద పాయింట్ వర్ ద సీడ్ ఈజ్ అటాచ్డ్ అట్ ది ఫ్రూట్ వాల్. ఈ యొక్క సీడ్ అనేది ఏం చేస్తుందంటే ఫ్రూట్ వాల్తో అటాచ్ అయినటువంటి ప్రదేశంలో ఇది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశం వద్ద ఈ సీడ్ అనేది ఫ్రూట్ వాల్తో అటాచ్ అయి ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చునండి. మైక్రోఫైల్ పార్ట్ అంటే మినిట్యో పోర్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ సైడ్ వన్ సైడ్ ఆఫ్ ది ఇలుమ్. ఇలియంకు ఒకవైపు ఒక చిన్న రంధ్రం అనేది ఉంటుంది. ఆ రంధ్రాన్ని ఏమంటారంటే మైక్రోఫైల్ అని అంటారు. త్రూ విచ్ వాటర్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద సీడ్ ఫర్ ఇట్స్ జర్మినేషన్.
ఆ విత్తనాలనే మొలకెత్తడానికి అవసరమైనటువంటి నీరనేది ఈ సీడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ మైక్రోఫైల ద్వారా. ఇట్ మేక్స్ ద వాటర్ అవైలబుల్ ఫర్ ద ఎంబ్రియో టు బికమ్ యాక్టివ్ జెర్మినేటర్. ఒకవేళ విత్తనానికి కావాల్సినటువంటి నీరనేది అవైలబుల్‌గా ఉన్నటప్పుడు ఆ విత్తనం అనేది మొలకెత్తడం అనేది జరుగుతుంది. ద మైక్రోఫైల్ ఆల్సో విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ద ఎక్స్‌చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ అనమాట. అంటే వాయువుల మార్పిడికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పుకోదు. దట్ ఈస్ సో విటల్ ఫర్ ద సీడ్ టు బి ఇది ఒక రకమైనటువంటి ఒక మంచి చర్యలు సీడ్‌లో చర్యలు జరగడానికి ఉపయోగపడుతుందనేసి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ ఆఫ్టర్ రిమూవింగ్ ద సీడ్ కోట్ ఒకవేళ సీడ్ కోట్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత ఫైండ్ టు ఫ్లెస్సీ వైట్ కిడ్నీ షేప్డ్ కాటిలిడన్స్ దానికి లోపల చూసుకున్నట్లయితే ఫ్లెస్సీగా ఉన్న మృదువుగా ఉన్నటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి కిడ్నీ షేప్‌లో ఉన్నటువంటి కాటిలిడన్స్ 2 ఉంటాయి. బిట్వీన్ విచ్ ద ఎంబ్రియో గెట్స్ లొకేటెడ్ అక్కడ ఏముంటుందంటే ఎంబ్రియో అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ద 2 cotyledons ఇన్ ద సీడ్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ రిచ్ న్యూట్రియంట్స్ అనమాట. ఫర్ నర్సింగ్ ద ఎంబ్రియో ఈ యొక్క ఎంబ్రియో నుంచి విడుదలైనటువంటి అబ్జర్వ్ చేసుకున్న న్యూట్రియంట్స్‌తో అది ఎక్కువగా న్యూట్రియంట్స్‌ని కలిగి ఉంటుంది. వైల్ ఇట్ ఈస్ జెర్మినేట్ ఇంటూ టీనీ ప్లాంట్ అనమాట. ఇది జెర్మినేట్ అవ్వడానికి తోడ్పడుతుందనేసే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎంబ్రియో అంటే చూడండి. ఇట్ ఈస్ ఎ వైటిష్ ఫ్లెషీ పార్ట్ ఆఫ్ ది సీడ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద 2 cotyledons యాస్ వెల్ అటాచ్డ్ టు ద గెట్టింగ్ నరిష్మెంట్. అంటే నరిష్మెంట్ అంటే ఏంటంటే పోషక పొరలు, పోషక పదార్థాలు కలిగినటువంటి, పోషక పదార్థాలతో కూడుకున్నటువంటి, పోషక పదార్థాలతో జతకడినటువంటి 2 కాటిలిడన్స్‌కి మధ్యన ఈ వైటిష్ ఫ్లెషీ పార్ట్ అనేది ఉంటుంది. ఆ ఫ్లెషీ పార్ట్‌ని ఏమంటారంటే ఎంబ్రియో అని కూడా అంటారు. ది ఎంబ్రియో ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఎన్ యాక్సిస్ కాల్డ్ టిగ్యులంని కలిగి ఉంటుందండి. ద లోవర్ పార్ట్ ఆఫ్ ది యాక్సిస్ కాల్డ్ రాడికల్ అండ్ పై భాగాన్ని ఏమంటారంటే టిగ్యులం అని, కింద భాగాన్ని ఏమంటారంటే రాడికల్ అని కూడా అంటారండి. లోవర్ పార్ట్‌ని రాడికల్ అని, పై భాగాన్ని ఏమంటారంటే టిగ్యులం అనేసి అంటారు. ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది యాక్సిస్ కాల్డ్ ప్లూమ్యూల్. డ్యూరింగ్ జెర్మినేషన్ ఆఫ్ ది సీడ్ మొలకెత్తినప్పుడు ఈ యొక్క సీడ్ అనేది మొలకెత్తినప్పుడు ద రాడికల్ ట్రాన్స్ఫర్ ఇంటూ ద రూట్స్ అండ్ ఫ్లమ్ ట్రాన్స్ఫర్ ఇంటూ ద సీడ్ అనమాట. విత్తనాలనేవి మొలకెత్తినప్పుడు ఈ రాడికల్ నుంచి రూట్ అనేది ఫార్మేషన్ అయితే ప్లిమ్యూలో నుంచి ఏది ఫార్మేషన్ అవుతుందంటే సూట్ అనేది ఫార్మేషన్ అవుతుంది చెప్పుకోవచ్చు. ద సూట్ ఎపియర్స్ ఓన్లీ వెన్ ద కాటిలిడన్స్ అండి. ఆ సూట్స్ అనేవి ఎక్కడ బహిర్గతం అవుతాయి? వెన్ ద కాటిలిడన్స్ గెట్ అన్‌ఫోల్డెడ్ డ్యూరింగ్ జెర్మినేషన్ అండి. ముడతలు పడినటువంటి కాటిలిడన్స్‌లో అటు డ్యూరింగ్ జెర్మినేషన్ సమయంలో ఆ కాటిలిడన్స్ అనేవి అన్‌ఫోల్డెడ్ అయ్యి ఉంటాయన్నమాట. ద రీజన్ ఆఫ్ ది ఎంబ్రియోనిక్ యాక్సిస్ అంటే పిండ భాగం అనేది ఏం చేస్తుంది అబౌవ్ ద రీజన్ ఆఫ్ ది అటాచ్‌మెంట్ ఆఫ్ ది కాటిలిడన్స్ ఈ పై భాగంలో ఉన్నటువంటి కాటిలిడన్స్ దగ్గరలోన ఎంబ్రియోనిక్ పార్ట్ అనేది ఉంటుంది. నౌన్ యాజ్ ఎపికోటిల్ దాన్ని ఎపికోటిల్ అంటారు. అండ్ ద బిలో రీజన్ ఆఫ్ ది అటాచ్మెంట్ ఈజ్ నౌన్ యాజ్ ద హైపోకాటిల్ అని కూడా అంటారు. దాన్ని ఎపికోటిల్ పార్ట్ అని, హైపోకాటిల్ పార్ట్ అని పై బీజదళ భాగము, క్రింద బీజదళ భాగం అంటారు. పీస్ వంటి మొక్కలు గాని, ఆల్మండ్స్ అండ్ కాజు వంటి మొక్కలు గాని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. డైకోటిలిడన్స్, డైకోటిలిడన్ సీడ్స్‌గా చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ మోనోకాట్ సీడ్స్ అంటే ఏమిటో ఎంబ్రియోస్ ఆఫ్ మోనోకాటిలిడన్ సీడ్స్ ఓన్లీ వన్ లార్జ్ కాటిలిడన్ కాల్డ్ స్కూటెల్మ్ కలిగి ఉంటుంది. ఒకే ఒక లార్జ్ సైజులో ఉన్నటువంటి కాటిలిడన్ కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్కూటెల్లం అని కూడా అంటారండి. అంటే ఏకదళ బీజ మొక్కలలోని విత్తనాలనేవి ఒకే ఒక లార్జ్ సైజులో ఉన్న కాటిలిడన్ కలిగి ఉంటుంది. ఆ కాటిలిడన్ ఏమంటారంటే స్కూటెల్లం అంటారు. ద స్కూటెల్లం ఈజ్ జనరల్లీ సైడ్ షేప్డ్ అనమాట. ఈ షేప్‌లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈజ్ లొకేటెడ్ లాటరల్లీ టువర్డ్స్ ఏ సైడ్ ఆఫ్ ది ఎంబ్రియాక్స్. ఎంబ్రియాక్సిస్‌కి 2 వైపులా కూడా ఇది ఉంటుందని చెప్పుకోవచ్చునండి. యాజ్ ఇన్ డైకాటిలిడన్ ద్విదళ బీజాల్లో చూసుకుంటే ద ఎంబ్రియాక్సిస్ ఆఫ్ మోనోకాటిలిడన్ పొసెస్ ఏ సూట్ టిప్‌ని కలిగి ఉంటుంది. ప్లూమ్యులను కలిగి ఉంటుంది. ఎన్‌క్లోజ్డ్ ఇన్ ఏ షీత్ కాల్డ్ కోలియోప్టెల్‌ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ప్లూమ్యులను కలిగి ఉంటుంది. అదేవిధంగా కోలియోప్టెల్‌ని కలిగి ఉంటుంది. అండ్ రూట్ టిప్స్ అనేవి ఉంటాయి. రాడికల్ అనేవి ఉంటాయి. ఎన్‌క్లోజ్డ్ ద కోలియోరైజ్ అని కూడా ఉంటాయి. ఇన్ ఎ మోనోకాటిలిడన్ సీడ్స్ ద ఎండోస్పెర్మ్ ఈజ్ కవర్డ్ బై
ప్రోటీనియస్ లేయర్ చేత ఎండోడెర్మ్ అనేది కవర్ చేయబడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ద అల్యూరన్ లేయర్ అనేది ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే అల్యూరన్ లేయర్ అని. ప్రోటీనియస్ లేయర్ అనేది ఉంటుంది. ఈ ప్రోటీనియస్ లేయర్ని ఏమంటారంటే అల్యూరన్ లేయర్ అని కూడా అంటారు. ద మెజారిటీ ఆఫ్ ది మోనోకాటిలియన్ సీడ్స్ ఆర్ అల్బుమినస్ సీడ్స్ అనమాట. ఎక్కువగా అల్బుమినస్ సీడ్స్ అనేవి ఉంటాయండి. దే హ్యావ్ థిక్గా ఉంటాయి, స్వెల్లోన్గా ఉంటాయి. స్వెల్లోన్ ఎండోస్పెర్మ్ అనేది ఉంటుంది. ఎండోస్పెర్మ్లో ఎక్కువగా పోషక పదార్థాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. దీన్ని ప్లిమ్యూలా అంటారండి. దీన్ని రాడికల్ అంటారు. దీన్ని కోలియోరైజ్ అని కూడా అంటారు. ఈ రాడికల్ నుంచి ఏం చేస్తుందంటే రూట్స్ అనేవి ఏర్పడి ఈ కోలియోరైజాల నుంచి దీని నుంచి స్టెమ్ షూట్ అనేది ఏర్పడి దీని నుంచి రైజర్స్ అనేవి ఏర్పడతాయి. ప్లిమ్యూలా అనేది ఎలాగ ఉంటుంది, కోలియోప్టైల్స్ స్కూటీ ఎల్లమంటే ఇక్కడ అల్యూరాన్ లేయర్ అనేది ప్రోటీన్తో కూడినటువంటి అల్యూరాన్ లేయర్ అని ఉంటుందండి. దీన్ని ఆవరించినటువంటి ఈ భోగని ఏమంటారంటే సీడ్ కోట్ అంటారు. ఇక్కడ ఇది ఇలాగే ఇది ఎండోస్పెర్మ్ అంటారు. అంకురచితం అని కూడా అంటారు. ఈ అంకురితం అనేది పోషక పదార్థాలు కలిగి ఉండి ఈ పిండానికి కావాల్సిన పోషక పదార్థాలను సరఫరా చేస్తుందనేసే చెప్పుకోవచ్చు. అక్కడ అల్బుమినస్ సీడ్స్ అంటున్నాం. అల్బుమినస్ సీడ్స్ అంటే ఇంకా పిండమైన పోషక పదార్థాలు ఉంటాయన్నమాట. ఇందులో ఏముంటాయంటే పోషక పదార్థాలతో కూడుకున్నటువంటి పిండాలు లేదా విత్తనాలు అనేవి ఉంటాయనేసే చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ సీడ్ అండి. స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ సీడ్. ద ఎంబ్రియో ప్రెజెంట్ ఇన్ ద డైకాటిలిడన్ సీడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ 2 కోటిలిడన్స్ అండి. ద్విదళ బీజలో విత్తనాలు అనేవి ఎంబ్రియోనల్ యాక్సిస్ని కలిగి ఉంటాయి. 2 కోటిలిడన్స్ లేదా 2 బీజ దళాలని కలిగి ఉంటాయండి. ద 2 కోటిలిడన్స్ ఆర్ ఫోటోసింథటిక్. రెండు కూడాను కిరణజన్య సమీకరణ జరుపుతాయి. కెన్ ప్రొడ్యూస్డ్ ఫుడ్. దేని ప్రొడ్యూస్ చేస్తాయి? ఫుడ్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ద గ్రోత్ ఆఫ్ గ్రోయింగ్ ఎంబ్రియో పెరుగుదలకు తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. ద అవుటర్ లేయర్ ఆఫ్ ది డైకాట్ సీడ్ ఈజ్ కాల్డ్ సీడ్ కోట్ అనమాట. అంటే ఈ డైకాట్ సీడ్ యొక్క వెలుపల పొరను ఏమంటారంటే సీడ్ కోట్ అంటారండి. ద సీడ్ కోట్ హ్యాస్ 2 లేయర్స్. అందులో 2 పొరలు అనేవి ఉంటాయి. ద అవుటర్ లేయర్ ఈజ్ నౌన్ యాజ్ ద టెస్టా. ద ఇన్నర్ లేయర్ ఈజ్ నౌన్ యాజ్ ద టెగ్మ్ అని కూడా అంటారు. ద స్కార్ ప్రెజెంట్ ఆన్ ది సీడ్ కోట్ ఈజ్ కాల్డ్ హిల్యూమ్ అని కూడా అంటారు. రెండింటి మధ్యన ఉన్న దాన్ని ఏమంటారంటే హిల్యూమ్ అని కూడా అంటారు. ఈ హిల్యూమ్ అనేది సాధారణ కాంటాక్ట్ విత్ ఫ్రూట్ అంటే ఫ్రూట్తో అది అటాచ్ అయినటువంటి ప్రదేశంలో సీడ్ అనేది ఫ్రూట్తో అటాచ్ అయినటువంటి ప్రదేశంలో హిల్యూమ్ అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. ద స్మాల్ పోర్ ప్రెజెంట్ అబౌవ్ ద హిల్యూమ్ ఈజ్ కాల్డ్ ద మైక్రోఫైలర్ పార్ట్. ద ఎంబ్రీ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ద సీడ్ కోట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 కోటిలిడన్స్ అటాచ్ ద ప్రైమరీ యాక్సిస్. ప్రాథమిక అక్షానికి దగ్గరలోన 2 కోటిలిడన్స్ కలిగి ఉంటుందని చెప్పుకో. దేర్ ఆర్ 2 రెడిమెంట్లీ లీవ్స్ ప్రెజెంట్ ఆన్ ది టెర్మినల్ ఎండ్స్ ఆఫ్ బిట్వీన్ ద కోటిలిడన్స్ అనమాట. ఈ కోటిలిడన్స్ మధ్యన ఉన్నటువంటి 2 టెర్మినల్ ఎండ్స్ మధ్యన అవి లీవ్స్ అనేవి ఫార్మేషన్ కావడం అనేది జరుగుతుంది. వన్ ఈజ్ ప్లిమ్యూలా విచ్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ ది టెర్మినల్. ఈ ప్లిమ్యూలా అనేది కొన భాగంలో ఉంటుంది. అండ్ ద అదర్ వన్ ఈజ్ ద రాడికల్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది ఎంబ్రియోనల్ యాక్సిస్. ఎంబ్రియోనల్ యాక్సిస్కి వెలుపల వైపున ఇంకొక వైపు ఏది ఉంటుందండి? రాడికల్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ద రూట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రాడికల్. రూట్ అనేది రాడికల్ భాగం నుంచి ఏర్పడుతుంది. ఫ్లిమ్యులా ఫార్మ్ సూట్ నుంచి ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ద రీజన్ బిట్వీన్ ఫ్లిమ్యులా అండ్ మైక్రోఫైల్ ఈజ్ నౌన్ యాజ్ ద ఎపికోటైల్ రీజన్ అని కూడా అంటారు. అండ్ ద రీజన్ బిట్వీన్ ద రాడికల్ అండ్ మైక్రోఫైల్ ఈజ్ కాల్డ్ హైపోకైటల్ అని కూడా అంటారు. ఏ రీజన్ అయితే రాడికల్కి మైక్రోఫైలర్కి ఉంటుందో దాన్ని హైపోకైటల్ రీజన్ అని కూడా అంటారు. రాడికల్కి మైక్రోఫైలర్కి మధ్యన ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారంటే హైపోకైటల్ పార్ట్ అని కూడా అంటారు. ద స్ట్రక్చర్ ఆఫ్ ది మోనోకాట్ సీడ్ అంటే చూడండి. జనరలీ మోనోకాట్ సీడ్స్ ఆర్ ఎండోస్పెర్మ్స్ అనమాట. ఎండోస్పెర్మిక్ మోనోకాట్ సీడ్స్ అని లేదా ఏకదళ బీజ విత్తనాలు అనేవి ఎండోస్పెర్మిక్ అనమాట. అంకురిస్తాన్ని కలిగి ఉంటాయి. బట్ సమ్ యాజ్ ఆర్కిడ్ ప్లాంట్స్లో చూసుకుంటే నాన్ ఎండోస్పెర్మిక్గా ఉంటాయి అన్నమాట. ఇన్ ది సీడ్స్ ఆఫ్ సీరియల్స్లో చూసుకున్నట్లయితే సచ్ యాజ్ మెయిన్గా జొన్న, గోధుమ, వరి, బార్లీ వంటి మొక్కలు చూసుకున్నట్లయితే సీడ్ కోట్ అనేది మెంబ్రెయిన్స్ అండ్ జనరల్లీ ఫ్యూజ్డ్ విత్ ద ఫ్రూట్ వాల్. ఈ సీడ్ కోట్ అనేది ఫ్రూట్ వాల్తో లింక్ అయిపోయి ఉంటుందని చెప్పుకోవచ్చు. ద ఎండోస్పెర్మ్ ఈజ్ బల్కీ అండ్ స్టోర్ ఫుడ్ అనమాట. ఎక్కువ మోతాదులో ఎండోస్పెర్మ్ అనేది ఆహార పదార్థాన్ని నిల్వ చేస్తుంది. ద అవుటర్ కవరింగ్ ఆఫ్ ఎండోస్పెర్మ్ సపరేటెడ్ ద ఎంబ్రియో అనమాట. ఈ కవరింగ్ ఎండోస్పెర్మ్ యొక్క వెలుపల త్వచం అనేది
ఈ ఎంబ్రియో చేత ఏం చేస్తుంది వేరు చేయబడి ఉంటుంది. ప్రోటీనస్ లేయర్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అల్యూరన్ లేయర్ అని కూడా అంటారు. ఈ అల్యూరన్ ద ఎంబ్రీ ఈజ్ స్మాల్ సైజులో ఉంటుంది అండ్ గ్రూవ్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ది ఎండోస్పెర్మ్ లోపల చుప్పబడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వన్ లార్జ్ అండ్ షేడ్ ప్లేసెస్ని కలిగి కార్టిలేడన్ అనేది ఉంటుంది. ఈ కార్టిలేడన్ ఉన్నటువంటి దాన్ని ఏమో స్కూటెల్లం అని కూడా అంటారు. అండ్ ద షార్ట్ యాక్స్ ఆఫ్ ది ఫిమేలా రాడికల్ అనేవి ఉంటాయి. ద ప్లూమెల్ అండ్ రాడికల్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ సీత్ దీని చేత కవర్ చేయబడి ఉంటాయని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ కాల్డ్ కోలియప్టిల్ అని కూడా అంటారు. ఈ కవర్ చేయబడినటువంటి ప్లూమిలర్ రాడికల్ని ఏమంటారు కోలియప్టిల్ అంటారు. కోలనైజర్ రెస్పెక్టివ్లీ దాన్ని కోలరైజ్ని ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే డైకాట్ సీడ్, మోనోకాట్ సీడ్ డార్మెన్స్ యొక్క టైప్స్, సీడ్ డార్మెన్స్ యొక్క ప్రభావాలు, సీడ్ డార్మెన్స్ జరగడానికి గల కారణాలు ఏంటి, కాజెస్ ఏంటి అనేది ఈ యూనిట్లో మనం చెప్పుకోవడం అనేది జరిగింది.